సూటిగా ఒకటి చెప్పండి సార్, పర్టికులర్ అంశం పైన ఏ రోజైనా మీరు చంద్రబాబు నాయుడు గారు మాట మాట అనుకున్న సందర్భం ఏమైనా ఉందా? నాకు తెలిసినంతవరకు లేదు. ఇప్పుడు కూడా లేదు. ఎప్పుడైనా ఫెస్టివల్స్ కానీ దేనికైనా మీరు వాళ్ళ ఊరికి వెళ్ళడము ఒకటే, మీరు మీ మిస్సెస్ పిల్లలతో వాళ్ళు మీ ఊరికి వచ్చిన సందర్భాలు కానీ ఏదైనా అలా సరదాగా ఎక్కడైనా? అది కూడా లేదు. అల్లుళ్ళుగా ఉన్నా రాజకీయంగా మాత్రము మిమ్మల్ని ఎప్పుడు శత్రువుగానే చూసేవాడు అంటారు, తన ఎదుగుదల కోసం. అది దానికి మళ్ళీ నేను దాన్ని ఎండార్స్ చేసినట్టు చెప్పడం అనేటటువంటిది భాగంగా జరుగుతున్నట్టుంది. అందరూ చూస్తున్నారు కాబట్టి దాన్ని రొటీన్ కార్యక్రమం అది. మీరు రాష్ట్ర తెలుగు యూత్ అధ్యక్షుడిగా యూత్లో అంతా కూడా ఒక ప్రేరణ తీసుకొచ్చారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి మధ్యలో ఉత్సాహవంతులు చేశారు, చాలా చేశారు. అసలు చెప్పాలంటే ఎన్నికల్లో తెలుగు యూత్ తరపున కూడా మీరు పోరాటం చేసి మరీ టికెట్లు ఇప్పించారు. ఆలాం రాజా కావచ్చు, ఇప్పుడు మాగుంట గోపీనాథ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా మీరు ఇప్పించారు. మీ శిష్యులు ఈరోజు అంతా కూడా రాజకీయాల్లో బాగా కీలకంగా రాణిస్తున్నారు, అంత మంత్రులుగా కూడా చేశారు అంతా కూడా. కానీ అప్పట్లో మీరు రాష్ట్ర తెలుగు యూత్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు అందరికి ఇప్పించారు. కానీ అప్పట్లో అనంతపురం జిల్లాలో గడ్డం సుబ్రహ్మణ్యం అలియాస్ వై సుబ్రహ్మణ్యం, అతను కూడా మీకు ప్రధాన శిష్యుడిగా తెలుగు యూత్ అధ్యక్షుడు, జిల్లా అనంతపురం జిల్లా తెలుగు యూత్ అధ్యక్షుడిగా ఉండేవారు. కానీ అతనికి ఆ రోజు న్యాయం జరగలేదు, ఈ రోజు న్యాయం జరగలేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన గడ్డం సుబ్రహ్మణ్యం అదే సుబ్బు ఈ రోజుకి న్యాయం, మొన్నటి రోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా అతనికి మొండి చేదురైంది. నేను అలా రానటువంటి వాళ్ళు మీ సుబ్రహ్మణ్యం తెలుసు కాబట్టి మేము చెప్తా ఉండవచ్చు. చాలామంది ఉండవచ్చు. ఈ అనంతం ఈ రాజకీయం అనేటటువంటిది, ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది, యాస్పిరెంట్స్ అనేటటువంటిది, అందులో యువకులు అనేటటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఆ రోజుల్లో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది యాస్పిరెంట్స్ అయి ఉండొచ్చు. అది చెప్పానే, కొంతమందికి అల్టిమేట్గా ఇప్పుడు మేము ఇప్పించాము అనేటటువంటి వాతావరణం కొన్నాళ్ళకు ముందు వరకు నాకు ఉండేది. తర్వాత నేను అభిప్రాయపడ్డాను, మన చేత చేయించబడింది, ఇది భగవంతుని ఆశీస్సులు అంటామో లేకపోతే వాళ్ళ జీవితంలో రాసిందో జరుగుతుంది. కానీ నేను చెప్పాను, చంద్రబాబు చీఫ్ మినిస్టర్ అయ్యాడంటే అతను రాసింది కాబట్టి జరిగిందనే అభిప్రాయం వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడు లేకపోతే ఒక ఎంపీ అయ్యాడు అనేటటువంటిది ఒకళ్ళు చేశారో ఇంకొకళ్ళు చేశారో అనేటటువంటి దానికన్నా కూడా వాళ్ళ జీవితంలో రాసిలేదు అని అనుకుంటే సరిపోద్ది కదా. ఉదాహరణకు మా పురంధరేశ్వరి ఉంది, పురంధరేశ్వరి గారు ఆవిడ వస్తుంది అనేటటువంటిది నేను ఎప్పుడు కూడా ఊహించలేదు, ఆవిడ ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. రాజకీయాల్లోకి సడన్గా రావాల్సి పరిస్థితి ఏర్పడి టక్కన వచ్చేసింది ఆవిడ. సరే వచ్చింది, రే మంత్రి అవుద్ది అనుకున్నామా, మంత్రి అయిపోయింది. తర్వాత ఇట్లా అనుకున్నామా, ఏమనుకోలేదు. రాజకీయ ప్రస్థానంలో ఇన్ని సంవత్సరాలు ఉంటుందా అనుకున్నామా, లేదు. ఇంతమంది సంపాదించే పేరు అనుకుంటే తెలియదు, మాకు స్టడీ చేస్తూ ఉంది, జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రాసి ఉన్న నేపథ్యంలో చెప్పాను. చాలామంది గురించి నా కళ్ళ ముందు ఇవన్నీ జరిగిన తర్వాత ఒక సుబ్రహ్మణ్యం గురించో లేకపోతే ఇంకొక XY గురించి చెప్తే నేను చెప్పలేను. మన చేతులతోటి ఆ కార్యక్రమం నిర్వహింపబడి ఉండాలి కాబట్టి వాళ్ళకి అవకాశం వచ్చింది. మినిస్టర్లు కూడా అయిపోయారు. మీ మినిస్టర్స్ ఇంద్రారెడ్డి దగ్గర నుంచి చంద్రశేఖర్ దగ్గర నుంచి ఎంతమంది అందరూ ఇక్కడ మీరు పార్టీలోకి తీసుకున్న కేసీఆర్ గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అని చెప్పారు. అట్లా అని మనం భావించకూడదు. అందరికీ భగవంతుడు ఆ రకంగా అవకాశం ఇప్పించాడు. మనం దానిలో పావు మాత్రమే అంటే ఇది శాశ్వతం కాదు. మనం నిష్క్రమించవలసిన వాళ్ళమే, వాళ్ళు నిష్క్రమించేవాళ్ళే. ఇది ఒక క్రమంలో మనం హిస్టరీ చదువుకున్నప్పుడు నా అనుభవం, హిస్టరీ చదివిన తర్వాత అలెగ్జాండర్ దగ్గర నుంచి తీసుకో, జూలియస్ సీజర్ దగ్గర నుంచి తీసుకో, లేకపోతే కుషో తీసుకో, లేకపోతే ఇట్లా తీసుకో, ఎవరైనా సరే వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహిస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు అనేటటువంటి దానిలో ఎంత మంచి ఎంత చెడు అనేటటువంటి బేరేజ్ చేసుకోవడం మంచిది. అంటే పరిటాల రవీంద్ర గారు అంటే వీళ్ళందరినీ పక్కన పెడితే పరిటాల అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల రవీంద్ర గారి ఆహ్వానం ఎలా జరిగిందంటారు పార్టీ రంగేటం పార్టీలోకి? పరిటాల రవీంద్ర గారు అనేటటువంటిది ఆయన ఒక రకమైనటువంటి ఫైర్ బ్రాండ్గా పరిటాల రవీంద్ర గారి గురించి. ఎందుకు మీ చూపు ఆయన మీద పడింది అప్పట్లో? పరిటాల రవీంద్ర ఎంట్రన్స్ నేను కాదు, నాతో సంబంధం ఉండేది పరిటాల రవీంద్రకి. బట్ ఎంట్రన్స్తో అంటే లేట్ ఎంట్రీ పరిటాల రవీంద్ర, నాట్ 82, 83 కాదు ఆయన, ఇప్పుడు 94 అప్పుడు. న్యాచురల్గా పరిటాల రవీంద్ర ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో అది ఏ కాన్స్టిట్యున్సీ, పెనుగొండ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశానికి పట్టు లేదు నా తెలిసినంత వరకు. 2-3 సార్లు ఓడిపోయి అక్కడ కాంగ్రెస్ గెలుస్తూ ఉండేది. ఆ సందర్భంలో రవీంద్ర ఆ ఏరియాకి సంబంధించినటువంటి మనిషిగా పరిచయం అయినటువంటిది
సరే రాజకీయంలో ఉన్న తర్వాత రాయలసీమలో ఈ రాజకీయాలు ఇవే చాలామందిని చూసాము. చాలామంది పార్టీలో శివారెడ్డి దగ్గర నుంచి భువనారెడ్డి దగ్గర నుంచి లేకపోతే ఇంకా ఇటువంటి వాళ్ళందరూ కూడా చేర్చుకోవడం అనేది ఆనవాయితీ. అక్కడ కౌంటర్ ఎట్లా ఉంటే ఇట్లా కౌంటర్ ఎట్లా ఉండాలనేటటువంటి కూడా ఒక సిద్ధాంతంగా ఉండేది. దాన్ని తప్పుపట్టేవాళ్ళం కాదు. సో ఆ నేపథ్యంలో అక్కడ గట్టి మనిషి కావాలనేటటువంటి తత్వంతో రవీందర్ని ఎంటర్టైన్ చేయడం జరిగింది. రామారావు గారే దానికి ప్రోత్సహించి ఆయన వచ్చారా, మీరేమన్నా మీ పార్టీని ముందు అడిగి? నాకు అంత డీటెయిల్గా తెలియదు. అతను ప్రయత్నం అతను చేసుకుని ఉంటాడు. రామారావు గారు కూడా ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో చేరిపోయారు. చేరిన తర్వాత నాకు దగ్గర అయ్యాడు రవీంద్ర. ఎలా సంబంధాలు ఉండేవి మీకు రవీంద్ర? సంబంధాలంటే రవీంద్ర సంబంధించి రవీంద్ర జైల్లో ఉండి డాక్టర్ గారు టికెట్లు పలానా అయితే బాగుంటుందని చెప్పి నాకే పంపించేవాడు. జైల్లో ఉన్నాడు ఆ రోజు. చాలామందికి అకామిడేట్ చేయడానికి నేను 94 ఎలక్షన్ అనుకుంటాను నేను. అతను చెప్పినటువంటి వాళ్ళకి ఒకళ్ళిద్దరు తప్పితే చాలా వరకు ఆయన చెప్పినటువంటి వాళ్ళందరికీ టికెట్లు. అయితే వాళ్ళకి ఎంతవరకు తెలుసో తెలియదో నాకు తెలియదు. బట్ నేను అతను చెప్పిన దానికి విలువ ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాడిని. ఒక స్ట్రాంగ్ లీడరు అక్కడ కావాల్సినటువంటి నేపథ్యంలో భావాలతో ఉన్నటువంటి నక్సలైట్ భావాలతో లేకపోతే కమ్యూనిస్ట్ భావాలతో ఉన్నటువంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయడం అనేది పార్టీ సిద్ధాంతంగా పెట్టుకున్నాం కాబట్టి ఆ ప్రాసెస్లోనే అతన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసింది మీరు, మళ్ళీ ఎంపీగా ఎందుకు పోవాల్సి వచ్చింది? ఎంపీగా అంటే 91 రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ చదివినట్టు ఏమైంది 91లో మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. 91లో నేను 89లో ఎమ్మెల్యే గెలిచాను. 91 బాపట్ల. బేసిక్గా ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ అంతా చూస్తూ ఉన్నాను కదా, రాష్ట్ర వాతావరణం. నాకు దేశ రాజకీయాలు అక్కడేం జరుగుతుంది తెలుసుకోవడానికి ఒక అవకాశం, దాంతో ప్రపంచంని కూడా చూడటానికి ఒక అవకాశం, వాటిలో తలదొచ్చడం అని కాకపోయినా దాన్ని అవగాహన చేసుకోవడానికి అది అవకాశంగా నేను అనుకుని 91లో రామారావు గారు అడిగితే నేను రెడీ అన్నా. నేను బాపట్లకి. ఎందుకు అడిగారు మిమ్మల్ని? అంటే వేరే వాళ్ళు లేరా అక్కడ అంత క్యాండిడేట్ కూడా ఎవరు లేరు అప్పుడు. ఓకే, క్యాండిడేట్ కూడా లేరు. నేనైతే గెలుస్తాను అనేటటువంటిది ఒక భావన ఉండొచ్చు. స్ట్రాంగ్ క్యాండిడేట్ కావాలి అది. అయితే ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మీకు 94లో 6 నెలల ముందు చంద్రబాబు నేను ఒక రకంగా ఒక చోట అబిడ్స్లో రూమ్లో పైన రూమ్లో అప్పుడు ఏమొస్తుందంటే పత్రికల్లో మా ఇద్దరి యొక్క డిఫరెన్సెస్ వల్ల పార్టీ నష్టపోతుందని చెప్పి పత్రికల్లో అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉండేవి. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది రామారావు గారికి అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉండేవాడు. ఆ నేపథ్యంలో చంద్రబాబు నేనే పిలిచి రామారావు గారికి ఇబ్బంది మనం ఎందుకు కల్పించాలి, ఒకవేళ నువ్వు కనుక పార్లమెంట్కి వెళ్తాను అంటే నేను అసెంబ్లీలో ఉంటాను. 89లో అనేది 89. లేదు నువ్వు అసెంబ్లీలో ఉంటా అంటే నేను పార్లమెంట్కి వెళ్తాను. చాయిస్ ఈజ్ యువర్స్. 6 months బిఫోర్ ఒక 6 నెలల ముందైనా మనం మాట్లాడుకుంటే ఒక కాన్స్టిట్యున్సీ ఏదో ఎన్నుకొని పార్లమెంట్కి వెళ్ళాలి కాబట్టి అక్కడ వెళ్తానని చెప్పి అడిగాను. నేను చెప్తే చంద్రబాబు అన్నాడు నేను పార్లమెంట్కి వెళ్తాను అన్నాడు. అని అసెంబ్లీ 89 వచ్చినాయి. టికెట్ సెలక్షన్ జరుగుతూ ఉన్నవి. రేపు చిత్తూరు జిల్లా సెలక్షన్ అనగా కుప్పం చంద్రబాబు అని రాయించుకున్నాడు ఈనాడు. రాయించుకున్నాడు. లేకపోతే రాదు కదా. నువ్వు పార్లమెంట్కి వెళ్తా అన్నావు కదా, మరి ఇప్పుడైనా కుప్పం నుంచి అని చెప్పి వచ్చిందని అడిగాను. ఎందుకంటే అంతకుముందు చంద్రగిరిలో ఓడిపోయారు కాబట్టి ఆయన అంటే అప్పుడు రామారావు గారు చెప్పాను ఇట్లా ఒక 6 నెలల ముందు మేము ఇద్దరం అనుకున్నామండి, ఒకవేళ పార్లమెంట్ ఒకళ్ళ అసెంబ్లీ మీకు ఇబ్బంది ఎందుకు ఉంటుంది, ఇబ్బంది కలిగించకూడదని అంటే లేదు నేను కుప్పం నుంచి నిలబడుతున్నాడు. ఇక అప్పుడు రామారావు గారు సరే అసెంబ్లీ నిలబడతావు, చంద్రగిరి నిలబడతావు కదా అన్నారు. చంద్రగిరి నిలబడతాను లేదు నేను కుప్పం నుంచి నిలబడతాను. చంద్రగిరి ఎంచుకున్నారు ఆయన అప్పుడు అంటే చంద్రగిరిలో ఓడిపోతామని కదా. చంద్రగిరి రామారావు గారు ఆ మాట కూడా అన్నారు, మీరు ఓడిపోతానని నేను వచ్చి ప్రచారం చేస్తాను నీకు, చంద్రగిరి నుంచి నిలబడి అంటారు. లేదని నేను కుప్పం నుంచి నిలబడతాను స్వస్థలము స్వగ్రామము అది అని అది ఆయన అడగలిగారు. ఇది జరిగినటువంటి ఒక సంఘటన, ఒక సంభాషణ. మీరు ఇంకా డిబేట్ ఎందుకు అన్నట్టు ఇంకొకటి కూడా చెప్తాను. ఇంకొక కాన్ఫ్లిక్ట్ అన్నారు కాబట్టి ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి కూడా. 92 అనుకుంటాను. నా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి.
మెడికల్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజీలు ఒక్కసారి 10 మెడికల్ కాలేజీలు ఒక 20 ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చారు. ఇస్తే నేను తెలుగు ప్రెసిడెంట్, పార్లమెంటరీ పార్టీ లీడరు అంతా ఉన్నాను. నేను యాజ్ స్టేషన్ మొదలుపెట్టాను. దాని మీద అంత డబ్బులు తీసుకుని చేశారు. ఇది ప్రైవేటైజేషన్ చేయడంలో ప్రైవేటైజేషన్ తప్ప కాదు, డబ్బు తీసుకుని చేశారు, అవినీతి అక్రమం అని చెప్పి యాజ్ స్టేషన్ మొదలు పెట్టాను నేను. అప్పుడు చంద్రబాబు అప్పుడు కూడా వ్యతిరేకం. ఒక విధంగా వీళ్ళంతా కూడా మాట్లాడుకున్నట్టున్నారు, చేయలే. నేను మొదలుపెట్టిన తర్వాత అందరూ వచ్చారు. ఆ సందర్భంలో చివరి ఏం జరిగింది, బంధుకు పిలిపించాం మేము. బంధుకు పిలిపిస్తే 26 విద్యార్థి యువజన సంఘాలు, నక్సలైట్ల దగ్గర నుంచి అన్ని సంఘాలు కూడా ఉన్నాయి. అందరూ కలిపి బంధుకు బంధిస్తే సైలెంట్ ఎంటైర్ స్టేట్లో ఏ ఒక్క అయితే మేము చెప్పాను, ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగదు, ఒక్క బస్సు అద్దం కూడా పగలకూడదు, ఒక్క దుకాణం కూడా మీరు వెళ్ళి కర్ర చూపించకూడదు, వాళ్ళందరూ వాళ్ళు బంద్ చేసేటట్లుగానే మనం బిహేవ్ చేద్దాం అని నేను మొత్తానికి నేనే అధ్యక్షత ఉండి డిక్లేర్ చేశాము. బంద్ సక్సెస్ఫుల్. రెండో రోజు పార్టీ ఆఫీసులో మీటింగు రామారావు గారు. పేపర్లో బంద్ మండల స్థాయిలో కూడా మొత్తం అంతా కూడా సక్సెస్ అని వస్తే, ఏం బంద్ సక్సెస్ అండి, ఒక బస్సు కూడా తగలబడలేదని. ఎవరు? చంద్రబాబు. బస్సులు తగలబడలేదని మేమే చెప్పామండి, తగలబెట్టకూడదు అని చెప్పి. అద్దం కూడా పగలగొట్టకూడదు అంటే, కాదు అదేం బంద్ అసలు, తగలబెట్టి పగలగొడితే బంద్. ఇంక చెప్పాలి, దురదృష్టం. నెక్స్ట్ డే ముషిరాబాద్కి పెట్రోల్ డబ్బాలు ఇచ్చి పంపించారు. ఈయన చెప్పాలి, ఇది క్యారెక్టర్. పంపించారు. పంపిస్తే ఆ పోలీసులు ఎరగదన్నారు. వాడు లోకేంద్ర ఎవరు ఉన్నాడు, వాడు పేరు కూడా చెప్తాను నేను, వాళ్ళని అడగనే కావాలంటే. తను తిని వచ్చాడు. నేను చెప్పాను కదా వెళ్ళొద్దని, మీరు ఆయన పంపిస్తే వెళ్ళొచ్చని చెప్పారు. ఇంకోటి చెప్తా, వివాదం అంటే ఇప్పుడు గుర్తుకొస్తా ఉన్నాయి. బాబరీ మసీదు కూల్చేసిన తర్వాత డిసెంబర్ 26 ఏదో ఉంది కదా, అది దానికి నిరసనగా కార్యక్రమం చేపట్టాలి పార్టీ. అంటే చేయాలి కదా పార్టీ. ఇప్పుడు బీజేపీ వ్యతిరేకంగానే ఉన్నాం కదా. అంటే నేనేమన్నానంటే, రోజు మీరు రాస్తారోకోలు, పగలగొట్టాలు, ధర్నాలు చేయొద్దు, వినూతంగా చేయాలని చెప్పి నేను ఏం చేశానంటే, ప్రతి మండలంలోనూ కూడా నిరసనగా మనం ఒక ర్యాలీ చేస్తాము. అయితే ఒక చెట్టు నాటుతాము, ఒక హరిజనవాడని క్లీన్ చేసి మనం పాంప్లెట్ ఇష్యూ చేస్తాం. దీనికి నిరసనగా మేము చేస్తున్నాం. ఇది హరిజనవాడ క్లీన్ చేయటం, ఒక చెట్టు నాటము, కొంట మీద కావచ్చు, ఇంట్లో కావచ్చు, బడి దగ్గర కావచ్చు, ఎక్కడే చట అని చెబితే, ఇదేమన్నా ఈ సంస్థ ఏది వాలంటరీ ఆర్గనైజేషన్, ఈ పార్టీ ఇది అని చెప్పి పెద్ద ఆర్గ్యుమెంట్ రామారావు గారి ముందే, పొలిటికల్ పార్టీ ఇట్లా చేయకూడదు అని చెప్పి. ఇదే మంచి తర్వాత చెట్లు కార్యక్రమం అన్న తర్వాత నీరు చెట్టు శుభ్రం రంగు వేశారు కదా ఊడ్చి. నేను రాష్ట్రం అంతా చెట్లు నాటించి, నేను ఒప్పుకోను, ఇంకా చలివేంద్రాలు పెట్టడం, ఇంకో ఏదైనా వస్తుందంటే చలివేంద్రాలు పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు చేయించేవాడిని. ఎవ్రీ 3 నెలలకి 4 నెలలకి ఒక్కోటి తెలుగు యువత ఆధ్వర్యంలో నేను చూసుకునేవాడిని. ఎవ్రీ మండలంలో, ఎందుకంటే మన చిన్న పేపర్లు వచ్చేసి, అందువల్ల ప్రోగ్రామ్ చేస్తే పెద్ద కవర్ కాకపోతే ప్రతి మండలంలోనూ కూడా చిన్న పేపర్లు వేసేస్తున్నారు. పార్టీకి అది పాజిటివ్ రెస్పాన్సే కదా అనేది నా ఫీలింగు. దీని మీద పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగేది ఇక్కడ. యాజిటేషన్ చేయాలి, రాస్తారోకో చేయాలి. రాస్తారోకో చేస్తే ఓట్లు పోతాయని చెప్పేవాడిని. అసలు ఇక్కడ 1 కిలోమీటర్ అక్కడ 1 కిలోమీటర్ ఆపుతారండి. వాడు కూరగాయలు అమ్ముకునేవాడు, హాస్పిటల్కి వెళ్ళేవాడు, పిల్లలకు పాలు తాగేవాడు, ఇట్లా అందరూ చుట్టుకుంటుంటారండి. నేను చూశాను చాలాసార్లు. ఒక 1000 ఓట్లు పోయినట్టే మనకి ఎక్కడ రాస్తారోకో చేస్తే అంటే అని వారానికి 4 రోజులకి 15 రోజులకి రాస్తారోకో అనేవాడు. దానికి విరుద్ధంగా ఇవన్నీ కార్యక్రమాలు నేను చేసేవాడిని. ఇది ఆ రోజుల్లో మా ఇద్దరికి ఉన్నటువంటి డిఫరెన్స్కి ఒక ఉదాహరణ ఈ రకంగా ఉండేదని అజిటేషన్ మీద ఎక్కువ ఆయన ఇచ్చేసి ఉంటే రాస్తారు. మామూలు కాదు. ప్రతి వారం ప్రతి 15 రోజులకి ఒక యాజిటేషన్, బస్సులు పాల్గొంటారు. అంటే పొలిటికల్ పార్టీ అంటే అది అనేటటువంటి ఆయనకు సిద్ధాంతంగా ఉండేది. బస్సులు పాల్గొట్టి తగలు పెడతారు పొలిటికల్ పార్టీ. దాంట్లో డౌట్ ఏం లేదు ఆయన. కానీ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మారాడు. మార్చుకుని చెట్లు పెట్టే కార్యక్రమము, తర్వాత డివైడర్స్కి శుభ్రం చేసి రంగులు వేసే కార్యక్రమం చూసేవారు కదా. ఏ కార్యక్రమం నాకు గుర్తు వచ్చి నవ్వుకునేవాడిని నేను. ఓహో అప్పుడు చెబితే కాదన్నాడు, ఇప్పుడు ఒక వాటికి ప్రాముఖ్యత ఇచ్చాడు. మంచిదేలే, చెట్లు నాటి కార్యక్రమం ఆలోచన ఇప్పుడైనా అమలు అవుతుంది అని సంతోషించేవాడిని. నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నా మనసులోని మాట చెప్పుకోవడానికి ఐ డ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది.